రాష్ట్రంలో మామిడి దిగుబడుల్లో ప్రధాన భాగం బెంగళూరు అంటే తోతాపూరి రకానిదే. గొజ్జి పరిశ్రమలకు ప్రధాన ముడికి సరుకు కూడా ఈ తోతాపూరి రకమే. మంచి రంగు, మీడియం సైజు ఉన్న కాయలు ఓపెన్ మార్కెట్లో ఇప్పటికే ఒక మాదిరి ధరల్లో ఉన్నాయని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. దామంచర్లో గుజ్జు పరిశ్రమలు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు వస్తున్న పచ్చ రకం కాయలను ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఎగుమతి కోసం టన్ను 8,000 నుంచి ప్రారంభించి 9-10,000 కొనుగోలు చేస్తున్నారని వారు అంటున్నారు. అంతేకాక మంచి రంగు, నాణ్యత, మంచి పక్వన వచ్చిన రంగున్న తోతాపూరి రకానికి మంచి గిట్టుబాటు ధర లభిస్తున్నాయని వారు అంటున్నారు. అంటే టన్ను 10,000 నుండి ప్రారంభించి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు దామోదర పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీల్లో 10,000 నుండి టన్ను ప్రారంభించి మంచి రంగు, బరువు, నాణ్యత కలిగిన తోతాపూరి రకానికి 12, 13, 14 వారికి నచ్చితే అత్యధిక ధర 15,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పండిస్తున్న మామిడిలో అత్యధిక శాతం తోతాపూరి రకమే ఉండడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అదిగాక వ్యాపారస్తులు ముందుకు రాకపోవడంతో తోతాపూరి ఎక్కువ భాగం గుజ్జు పరిశ్రమలకే పరిమితం అవుతుంది. గుజ్జు పరిశ్రమలు తెరుచుకొని పచ్చగా మామూలుగా అత్యధికంగా పండుతున్న తోతాపూరి రకానికి ఏ ధర నిర్ణయిస్తాయోనన్న రైతుల్లో ఆందోళన ఉంది. గత ఏడాది అయితే కేజీ ₹6 అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా 4-5తోనే కొనుగోలు చేశారని, అందువల్ల ఆ ఉత్కంఠత ఈ ఏడాది కూడా కొనసాగుతూ ఉందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గత ఏడాదిలే కాకుండా ఆలస్యంగా గుజ్జు పరిశ్రమలు తెరుచుకోనికుండా 5 నెలల చివరికల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న గుజ్జు పరిశ్రమలు త్వరగా తెరుచుకునేలా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు. గుజ్జు పరిశ్రమలు త్వరగా తెరుచుకుంటే తప్ప రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం లేదని, అంతవరకు తోతాపూరి రకం అధికంగా పండుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తోటల్లోనే కాయలు ఉండవలసిన పరిస్థితి దాపరించిందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గిట్టుబాటు ధర నిర్ణయించేలా చూడాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపూరి రకం పంట దాదాపు 30-40% మేరకు దిగుబడులు తగ్గాయని స్థానిక రైతులు అంటున్నారు. గత ఏడాదే గిట్టుబాటు ధర లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి టన్నుకు గిట్టుబాటు ధర 12,000 చొప్పున నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ టన్నుకు 4,000, గుజ్జు పరిశ్రమలు, ర్యాంపుల నిర్వాహకులు 8,000తో కొనుగోలు చేయాలని చెప్పిన విషయం తెలిసిందే. అయినా చివరికి అంతటి ధరలు రైతులకు దక్కలేదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఏడాదైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి పంటలు పండిస్తున్న రైతులు కోరుతున్నారు.